నూనె గింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశెనగ. ప్రస్తుతం 20 నుంచి 60 రోజుల దశలో పంట ఉంది. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల బెడద అధికమవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మొదలు కుళ్ళు తెగులు, లద్దె పురుగుల తాకిడి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవడంతో సమయానుకూలంగానే రైతులు విత్తుకున్నారు. చాలా ప్రాంతాల్లో పంట పూత దశకు చేరుకుని ఊడలు దిగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ గింజకట్టే దశకు చేరుకుంది. అయితే ప్రస్తుతం పంటలో చీడపీడల బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. ప్రధానంగా పొగాకు లద్దె పురుగు, మొదలుకుళ్ళు తెగులు వల్ల చాలా ప్రాంతాల్లో పంట ఎదుగుదల లేక గిడసబారినట్లు కనిపిస్తోంది. వేరుశెనగకు పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ పురుగు ఆకులపై పత్రహరితాన్ని తినివేసి కేవలం ఈనెలను మాత్రమే మిగిలిస్తుంది. ఈ పురుగులు పగటివేళ మొక్కల అడుగున లేదా మట్టిపెళ్లల కింద దాగి రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినివేస్తాయి. ఈ పురుగు నివారణకు ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. ఎర్ర పంటలుగా ఆముదం లేదా ప్రొద్దుతిరుగుడు మొక్కలు 30 నుంచి 40 ఉండేలా విత్తుకోవాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చేసుకోవాలి. ఎకరాకు 8 నుండి 10 పక్షి స్థావరాలు అమర్చాలి. ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవాల్యురాన్ 200 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 40 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు సరిపోయేలా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగుల ఉధృతి అధికంగా ఉంటే విషపు ఎర తయారు చేసుకోవాలి. ఇందుకోసం 5 కిలోల వరితవుడు, 1/2 కిలో బెల్లం, మోనోక్రోటోఫాస్ 500 మిల్లీలీటర్లు కలిపి సాయంత్రం వేళలో పొలంలో సమానంగా చల్లుకోవాలి. వేరుశెనగలో ప్రస్తుతం మొదలు కుళ్ళు తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. ముఖ్యంగా విత్తనం మొలకెత్తిన తరువాత నేలకు ఆనుకొని కాండంపైన నల్లని శిలీంధ్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. విత్తన శుద్ధి చెయ్యని పరిస్థితుల్లో ఈ తెగులు అధికంగా ఆశిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కార్బెండిజం ప్లస్ మ్యాంకోజబ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నేలను తడపాలి.